నమస్కారం అండి. అలా ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది గత 6 నెలలు బట్టి డైవర్షన్ పాలిటిక్స్ అన్న స్టాటిస్టిక్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఈక్వేషన్స్ ప్లే అవుతున్నాయో ఈ నెలకి ఏంటంటే డిప్యూటీ సీఎం అనే ఆవశ్యకతను తెర మీద తీసుకొచ్చారు. అదే ఛానల్లో డిప్యూటీ సీఎం గారి గురించి వాళ్ళు మాట్లాడిన విధానం చూసి తదనంతర పరిణామాల్లో ఇవాళ లోకేష్ గారి విషయం తీసుకొస్తే మహాసేన రాజేష్ గారు త్యాగం, ఆయన టికెటే త్యాగం చేశారు. ఇంకో ఆయన పిఠాపురం నుంచి వర్మ గారు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం టికెట్ త్యాగం చేసినారు. ఇంకో ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఇన్నాళ్ళు పార్టీలో కష్టపడి వాళ్ళ భార్య గారిని ఎమ్మెల్యే చేసుకున్నారు. ఆయన ఒక సభా వేదికగా ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మాట్లాడితే కూడా ముఖ్యమంత్రి గారు కనీసం దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయలేదు. ఆయన మాట్లాడిన స్పీచ్ మీరు వింటే ముఖ్యమంత్రి గారిది అసలు ఈ డజంట్ ఈవెన్ కన్సిడర్ ఇట్ ఆల్. తదనంతరం సోమిరెడ్డి గారు కూడా ఓ మాట అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటే సోమిరెడ్డి గారు మాట్లాడిందంటే మా దేవినేని అన్న గారి త్యాగంతో ఎమ్మెల్సీ అవ్వచ్చు, తదనంతరం మినిస్టర్ అవ్వచ్చు, కానీ ఆయనకి ఏమైందన్న విషయం పక్క తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఈ డిస్కషన్ ఏంటంటే కేవలం అందరినీ పక్కదారి పెట్టించడానికి. ఇప్పుడు ఏంటంటే తిరుపతిలో జరిగిన ఏదైతే ఉదంతం ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి డిప్యూటీ సీఎం అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే మీరు నిన్న అమిత్ షా గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి సంజీవ్ ఖన్నా గారు ఎవరైతే వచ్చి ఇచ్చేయాలో మొత్తానికి ద బెస్ట్ లాబింగ్తో ఆయన పర్యవేక్షణ కూడా జరగకుండా నియంత్రించగలిగారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ డైవర్టింగ్ పాలిటిక్స్కి ఇది ఒక టాక్టిక్స్. ముఖ్యంగా గతంలో 5 నగర నాగేంద్రని చెప్పినట్టు 5 ఉప ముఖ్యమంత్రులు ఉండి కూడా ఎవరో ఏంటో వాళ్ళ టెరిటరీస్ వాళ్ళ క్యాబినెట్ హోదాకు సంబంధించిన ఆ దానికే కన్ఫైన్ అయి చేస్తారు. అదర్ దాన్ దట్ ఎవరో అతిగా చీఫ్ మినిస్టర్ గారికి ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో దానికి దావూస్ ఆయన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో. ఇవాళ డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ విధులు నిర్వర్తించడానికి అవకాశం కూడా ఉండదు. ఈవెన్ దో ఈస్ బీన్ కాల్డ్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం. ఆయన ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖకి కన్ఫైన్ అయి ఉండాలి. దిస్ ఈజ్ హౌ ద కాన్స్టిట్యూషన్ హెస్ డిజైన్డ్ అండ్ డెరైవ్డ్ ఆల్సో. ఆ డెరైవ్డ్లో ఏంటంటే వాళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చే దగ్గర అందరికన్నా కొంచెం ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఎస్ డిప్యూటీ సీఎం అని ఒక అలంకారం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకి ఏం స్పెషల్ ప్రివిలేజెస్ డిస్కషన్స్ ఉండవు. ఇందాక ఎవరో మాట్లాడితే కూడా ప్రోటోకాల్స్ వేరే ఏమి ఉండవు. ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి గారికి ఏదైతే హోదా ఉంటుందో అదే హోదా అందరికీ ఉంటుంది. అది లోకేష్ గారికి ఆల్రెడీ ఇస్ దేర్, ఓన్లీ డిప్యూటీ సీఎం అన్న ట్యాగ్ తప్ప. సో ఓవరాల్గా మీరు ఈ పరిణామాలు ఏంటంటే సత్వరంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తించుకోవడానికి డైవర్ట్ చేసుకుంటే హ్యాపీగా ఇవాళ వాళ్ళ కాగల కార్యాలు గందరులు తీర్చినట్టు హోంమంత్రి గారు వచ్చినా ఇమ్మీడియట్గా టీడీడీ చైర్మన్ మీద బాధ్యత అన్నది గ్యారంటీగా అన్ని చేతులు అటుపక్క చూపిస్తాయి. ఆ డిస్కషన్ ఆ డిబేట్ ఎక్స్టెండ్ కాకుండా అక్కడ నిలువరించగలిగారు. సో దాంతో ఏమవుతుందంటే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా ఏంటి అనేది ఒక హైపోథికల్ ఈక్వేషన్లో వాళ్ళ మీద ఏమైనా ఇందాక నాగేంద్రని చెప్పినట్టు ఏమైనా పొరపచ్చులు వస్తుంటే జరగని పని. ఇప్పుడు సౌండ్స్ ఆర్ బీన్ మేడ్ ఫ్రమ్ ఓన్లీ టీడీపీ నుంచే. వాళ్ళకి పాపం ఎవరికైతే త్యాగాలు చేశారో ఎవరికైతే టికెట్లు రాలేదు వాళ్ళ కోసం మాట్లాడుకున్న మాటల కింద ఉన్నాయి ఇది లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి. సో ఇది ఓవరాల్గా కన్సర్న్ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఇన్ ద సేమ్ సినారియో డిప్యూటీ సీఎం గారుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి బాధలు బంధులు ఏం లేవు. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్ళడానికి వెసులుబాటు తీసుకున్నారు. ఇవాళ శేఖర్ 10 వీడియోలు 10 ఆడియోలు ఇది మా ట్విట్టర్ అంటే ఎవడు పడితే ట్విట్టర్ దాకా నాగేంద్రని చెప్పినట్టు ప్రతి ఒడు వాళ్ళ భావజాలను వాళ్ళ పార్టీ మీద ఉన్న కట్టుబాట్లని వాళ్ళ మీద ఉన్న కమిట్మెంట్ని వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. ఎందుకంటే అదే చెప్పారు క్లియర్గా, ఇది పార్టీ నిర్ణయం ఉన్న దగ్గర ఇది మొదట్లోనే తుంచుంటే ఇంత డిబేటబుల్ టాపిక్ అంటే 20 తారీఖు దాకా దీన్ని లాక్కుని వచ్చారు. ఇప్పుడు 9, 10 తారీఖులో వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిందానికి 10 రోజులు సక్సెస్ మాడ్యూలే కదా డిబేట్, దాని మీద కాకుండా దీని మీదకి డైవర్ట్ చేయడంలో. సో అంచేత ఇది ముందే చెప్పుంటే ఎవరు ఎక్కడికక్కడ, ఎందుకంటే తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయాలు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన నిర్ణయాలకి ఎవరు డిబేట్ ఏం మాట్లాడారు. ఓకే, డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్రజలు అంత అమాయకులా ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలు ఏమన్నా ఆయన ఇప్పుడు లోకేష్ గారి నిర్ణయం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కదా ఉంది. ఇప్పుడు నేను నెత్తినోరు కొట్టుకుంటున్నాం, నాగేంద్రని ఏమి కాకుండా తేల్చేత తీసేసాడు. మాకు సంబంధించింది మా అభిమానులు అందరూ దానికి ఎట్లాగే వేవ్స్ ఇస్తారని మెక్సికన్ వేవ్స్ ఇచ్చినట్టు. అజయ్ గారు ఏమో పొలిట్ బ్యూరో మా అధిష్టానం నిర్ణయం మేట నుంచి మాట్లాడొద్దు అన్నారు అంటే అయిపోయింది. అంతేగాని వాళ్ళు ఏమైనా బాధ్యత వహించుకుంటూ శేఖర్లో లబోదిబ్బమన్నా సరే ఏమైనా పట్టించుకున్నారా, మా పని మాది అన్నట్టుగానే ఉన్నారు. సో ఇది ఏంటంటే ప్రజల్లో చర్చనీయాంశం ఏం దేనికి అవుతుంది? ఒక క్యాబినెట్ మంత్రిగా ఒక మంత్రిని ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ లైన్ ఇవ్వడానికి ఉన్న అప్రహెన్షన్స్ ఏముంటాయి? 5 చేశారు లాస్ట్ టైం. ఎవరో ఎంత లాంగ్ చెప్పినట్టు ఎవరో అడిగి తెలుసు. వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కషన్స్ ఉండి ఈ విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 5 ఇంత తీర్చిదిద్దేశారు రాష్ట్రాన్ని ఏమైనా చెప్పిన ఉదంతాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదో కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద ఏదో వాళ్ళ కన్సిడరేషన్స్ ఇటువంటి అంశాలు టైం వేస్ట్ కార్యక్రమం. తిన్నగా కూడా కెరసాలు అమ్ముకోకుండా అడ్డవేసి చెత్త